నేరాల స్వరూపం వేగంగా మారుతోంది. దొంగతనాలు, దోపిడీలు, హత్యలకు పరిమితమైన పోలీసింగ్ ఇప్పుడు కృత్రిమ మేధ, డీప్ ఫేక్లు, డ్రోన్ దాడులు, క్రిప్టో కరెన్సీ, డిజిటల్ మోసాలు, సైబర్ ఉగ్రవాదం వంటి కొత్త సవాళ్లను ఎదుర్కొంటుంది. నేరస్తుడు ఎదురుగా కనిపించడం లేదు. వేల కిలోమీటర్ల దూరంలో కూర్చుని ఏఐ సాయంతో కోట్లు కొల్లగొడుతున్నాడు. ఒక డ్రోన్ తో కీలక భవనాలపై నిఘా పెడుతున్నాడు. డీప్ ఫేక్ వీడియోతో ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ పోలీసు శాఖ ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్ 2026 పేరుతో భవిష్యత్ పోలీసింగ్ కు సంబంధించిన 6 కీలక అంశాలపై విస్తృత చర్చ జరుపుతోంది. రేపు ఎల్లుండి విజయవాడలో జరగనున్న ఈ సమావేశంలో ఏపీలోని ఐపీఎస్లతో పాటు నిపుణులు పాల్గొని విలువైన సూచనలు చేస్తారు. నేరాలు జరగకముందే అంచనా వేసి నిరోధించే స్థాయికి ఏపీ పోలీసింగ్ ను ఎలా తీసుకువెళ్లాలి అనే అంశంపైనే ప్రధానంగా చర్చించనున్నారు. దేశవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో సైబర్ నేరాల సంఖ్య భారీగా పెరుగుతోంది. డిజిటల్ అరెస్టులు, పెట్టుబడి మోసాలు, క్రిప్టో కరెన్సీ స్కామ్లు, సోషల్ మీడియా బ్లాక్ మెయిలింగ్ వంటి నేరాలు సంప్రదాయ పోలీసింగ్ తో ఛేదించడం కష్టంగా మారుతోంది. దేశంలో I4C, CCTNS, ICJN వంటి వ్యవస్థలు మరింత సమర్థవంతంగా వినియోగించే దిశగా ఏపీ పోలీస్ శాఖ అడుగులు వేస్తోంది. మహిళలపై నేరాలు భౌతికంగా జరిగేవి, కానీ డీప్ ఫేక్ వీడియోలతో ఇప్పుడు వేధింపులు పెరుగుతున్నాయి. వీటిని అరికట్టడం ఎలా అనే అంశంపై ఆ విభాగ నిపుణులు, అందులో సమర్థులైన ఐపీఎస్లు కీలక సూచనలు చేస్తారు. డ్రోన్ల సాయంతో సరిహద్దుల్లో డ్రగ్స్ జారవిడుస్తున్నారనే స్థాయి నుంచి రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తక్కువ ఖర్చుతో దేశంపై దాడులు చేస్తారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో విద్యుత్ కేంద్రాలు, విమానాశ్రయాలు, ఇతర కీలక ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడుల్ని ఎలా ఎదుర్కోవాలనే అంశంపై ఏపీ పోలీసులు సన్నద్దం కాబోతున్నారు. రవాణా వ్యవస్థను అంచనా వేసి స్మార్ట్ ట్రాఫిక్ ను ఎలా రూపొందించాలనే అంశంపై కూడా ఈ సదస్సులో చర్చ జరగనుంది. లాఠీ పట్టుకొని చేసే పోలీసింగ్ నుంచి డేటా విశ్లేషణతో నేరాల కట్టడిపై రాష్ట్ర పోలీసులను సంసిద్ధం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. నేరం జరిగిన తర్వాత స్పందించే పోలీసింగ్ నుంచి నేరాన్ని ముందుగానే గుర్తించి నిరోధించే పోలీసింగ్ వైపు ఏపీ పోలీస్ శాఖ అడుగులు వేయనుందని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. విజయవాడలో 2 రోజుల పాటు జరిగే రీట్రీట్ లో దశాబ్దానికి పైగా పోలీసింగ్ కు దిశానిర్దేశం చేసే విధాన పత్రం సిద్ధం చేస్తామన్నారు. మొదటి రోజు ఐపీఎస్లు, నిపుణులు కీలక సూచనలు చేస్తారని, రెండో రోజు వాటి సారాంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరిస్తామని చెప్పారు. అనంతరం సీఎం కీలకోపన్యాసంలో చేసే మరిన్ని విలువైన సూచనలు తీసుకుని ఏపీ పోలీస్ శాఖ దేశంలోనే గొప్ప పోలీసింగ్ కు నడుం బిగించేలా కార్యాచరణను సిద్ధం చేయనున్నట్లు వివరించారు.